జిల్లా కలెక్టర్ అంటే ఆ జిల్లా మొత్తానికి పాలనా పరంగా బాస్. ఆ బాస్ తలుచుకుంటే జిల్లా స్వరూపాన్నే మార్చొచ్చు. అలాంటి ప్రయత్నాలు చేసి చాలా మంది సఫలీకృతమయ్యారు. కానీ కొందరు కలెక్టర్లు వచ్చామా, కొద్ది రోజులు పనిచేశామా, పోయామా అన్నట్లు తయారవుతున్నారు. ఇప్పటికీ కొందరు కలెక్టర్లు తమదైన ఆలోచనలకు కొత్త రూపం ఇచ్చి విభిన్న కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో నిలిచిపోతున్నారు. అలాంటి వారిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒకరు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఆమె పదవి బాధ్యతలు చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా సునాబెడ నుంచి వచ్చిన పమేలా సత్పతి ఐఏఎస్ కావడానికి ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. 2015లో ఐఏఎస్ పూర్తి చేసుకున్న పమేలా మొదట భద్రాచలం సబ్ కలెక్టర్ గా, ఆ తర్వాత భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, భూసేకరణ శాఖలోనూ పనిచేశారు. 2019 డిసెంబర్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి నగరాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత యాదాద్రి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పమేలా కొద్ది రోజుల పాటు సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 అక్టోబర్ 30న కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా ఎన్నికల అధికారిగా కృషి చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఒక కలెక్టర్ గా జిల్లాకు ఎలాంటి సేవలు చేయొచ్చో ఆలోచించి అనేక వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అందులో పిల్లల చదువు, ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, వైద్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడడం ఓవైపు, అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర వేస్తూనే తన డ్రీమ్ ప్రాజెక్టులను కొన్నింటిని పమేలా సత్పతి ఆచరణలోకి తెచ్చారు. ఇందులో కీలకమైన కార్యక్రమం శుక్రవారం సభ. యాదాద్రి కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో తన కొడుకునే అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన పమేలా సత్పతి అక్కడ చూసిన కొన్ని సమస్యలు, మహిళలు, చంటి పిల్లల ఆరోగ్యం కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన నుంచి వచ్చిన కార్యక్రమమే శుక్రవారం సభ. అంగన్వాడీలో ఏదో ఒక చోటికి ప్రతి శుక్రవారం ఆమె వెళ్లి నేరుగా తల్లి పిల్లలతో, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశం అయ్యేవారు. అక్కడ అందుతున్న పౌష్టికాహారం, నెల నెల గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీసేవారు. అంతేకాదు ఓ వైద్యురాలిగా ఆ తల్లులకు సలహాలిచ్చేవారు. పిల్లలను ఎత్తుకొని లాలిస్తారు, స్వయంగా వారికి ఆహారం తినిపిస్తారు. ఇలా పమేలా సత్పతి గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న శుక్రవారం సభ ప్రజల్లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సరికొత్త ఆలోచనతో నిర్వహిస్తున్న శుక్రవారం సభకు కలెక్టర్తో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్యులు హాజరవుతారు. మహిళల వ్యక్తిగత సమస్యలను కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో అధికారులు తీర్చగలిగేవి ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నారు. మహిళలు తమ బాధలను లోలోపల ఉంచుకొని మదన పడకుండా ఉండేందుకు ఇది చక్కని వేదిక. గర్భిణీలకు వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు అందిస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు మహిళలు వచ్చి ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవడానికి కూడా ఇది వేదికగా నిలుస్తోంది. మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు, అలాంటి కుటుంబాలన్నీ బాగుంటే సమాజమంతా బాగుంటుందనేదే శుక్రవారం సభ మెయిన్ మోటో. కలెక్టర్ గా పమేలా సత్పతి చేపట్టిన మరో వినూత్న కార్యక్రమంలో ప్రైవేట్ కు దీటుగా సర్కార్ బళ్లను బలోపేతం చేయడం, పిల్లలకు మంచి సౌకర్యాలు అందేలా చూడడం. ఇందుకోసం ప్రభుత్వం పరంగా చేయాల్సిన సహకారం అందిస్తూనే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంఘాల సహకారంతో పిల్లలకు బల్లలు, షూలు వంటివి అందేలా చూస్తున్నారు కలెక్టర్. జిల్లాలోని 23,000 మంది విద్యార్థులకు బూట్లు, 3 జతల సాక్సులు అందజేయగలిగారు. సినీ నటి మంచు లక్ష్మిని కరీంనగర్ కు రప్పించి స్కూల్ పిల్లలకు సాయం చేయించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా నిత్యం విద్యాశాఖ అధికారులకు సూచనలు చేస్తున్నారు. దీంతో పాటు సమయానికి ఉపాధ్యాయులు రెగ్యులర్ గా పాఠశాలలకు వచ్చేలా చూస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే అయ్యే ఖర్చును వివరిస్తూ అంతకంటే మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అన్ని ఉచితంగా ఇస్తూ బోధించే ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు బెటరో వివరిస్తున్నారు కలెక్టర్. ఇంకో ముఖ్య కార్యక్రమం పమేలా సత్పతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత 4-5 ఏళ్లలో 10వ తరగతి ఫెయిల్ అయి ఇక పరీక్షలు రాయకుండా ఖాళీగా ఉంటున్న వారి వివరాలను విద్యాశాఖ అధికారులతో సేకరించారు. వారందరూ ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో గుర్తించి అందరికీ పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులతో చెప్పించారు, పరీక్షలు రాయించారు. ఇందులో దాదాపు 400 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 10వ తరగతిలోనే ఫెయిల్ అయ్యి చదువు మానేస్తే
వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందనే కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా కృషి చేశారు. ఇది ఎందరో విద్యార్థుల్లో మానసిక స్థైర్యం కల్పించి తిరిగి వారు ఉన్నత చదువుల వైపు దృష్టి సారించేలా చేశారు పమేలా సత్పతి. మహనీయుల జీవితాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయి. అందుకే స్కూల్ పిల్లలకు గొప్ప గొప్ప వాళ్ల విజయ గాథలు తెలిసేలా చేసేందుకు పమేలా సత్పతి మరో కార్యక్రమం తీసుకున్నారు. ప్రముఖ క్రీడాకారులు, రాజనీతిజ్ఞులు, శాస్త్రవేత్తలపై తీసిన సినిమాల జాబితాను తయారు చేసి ప్రతి శని, ఆదివారాల్లో కాలేజ్, స్కూల్ విద్యార్థులకు చూపిస్తున్నారు. వారిలాగా బాగా చదువుకొని ఉన్నతంగా తయారు కావాలన్న స్ఫూర్తిని వారిలో రేకెత్తేలా చేస్తున్నారు. సినిమాలు చూసిన తర్వాత విద్యార్థులతో సమీక్షలు రాయిస్తున్నారు. ఈ మధ్య మూతబడిన సైన్స్ మ్యూజియం పై కూడా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దాని ప్రక్షాళనకు నడుం బిగించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బందితో కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం కళాశాలల వారీగా క్లబ్లు ఏర్పాటు చేయించారు. కలెక్టర్ అంటే ఆఫీసులో ఉండటం కాదు, ఫీల్డ్కు వెళ్తేనే అనేక సమస్యలు గుర్తించవచ్చు. అంతేకాదు అధికారులు, కింది స్థాయి సిబ్బందిలో, ఉపాధ్యాయుల్లో, వైద్యుల్లో రెస్పాన్సిబిలిటీ పెరిగేలా చేయొచ్చు. ఇందుకోసం ఆమె క్రమం తప్పకుండా తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకుంటుంటారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టగా దాని ఉద్దేశాన్ని మహిళల్లోకి తీసుకెళ్లడంలో కలెక్టర్ కృషి చేస్తున్నారు. మహిళలకు ప్రతి మంగళవారం అన్ని రకాల వైద్య పరీక్షలు ఆరోగ్య మహిళా ఆసుపత్రుల్లో చేస్తుంటారు. వివిధ స్కానింగ్లు, సర్జరీలు, ఇతర అత్యవసర ఆపరేషన్లు చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణులు ప్రభుత్వ దవాఖానాల్లో అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నారు. వైద్య సేవల్లో ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టర్ వల్ల ప్రభుత్వ దవాఖానాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. జిల్లా విద్యారంగంపై ప్రత్యేక దృష్టితో పాటు మహిళా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రాహుల్ రాజ్ మెదక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలనలో తనదైన ముద్ర చాటుతున్నారు. ఈ ఏడాది మార్చి 6న జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లా స్థాయి అధికారులతోనే కాకుండా మండల స్థాయి అధికారులతో కలిసి తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని గుర్తించిన రాహుల్ రాజ్ స్వయంగా ప్రభుత్వ హాస్పిటళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని, ఒకవేళ రాకపోయినా రిజిస్టర్లో సంతకాలు చేస్తున్న వారిని మందలించడం వంటివి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది హాజరును నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఆసుపత్రిలోనూ సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను కలెక్టరేట్ కార్యాలయానికి అనుసంధానం చేయించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా ఆషాఢ మాసంలో జిల్లా కేంద్రంలోని నల్లపోచమ్మకు బోనం సమర్పించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. అలాంటి రైతును ప్రోత్సహించడానికి వానాకాలం సీజన్లో కుటుంబ సభ్యులతో కలిసి పొలం బాట పట్టారు. ఓ రైతు పొలంలో స్వయంగా వరి నారు మోసి భార్య, పిల్లలతో కలిసి పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. సర్కార్ స్కూళ్లలో స్టూడెంట్స్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించడానికి కృషి చేస్తున్నారు. సర్కార్ బడులపై ప్రేమ, పేద పిల్లల చదువుపై మక్కువతో తానే ప్రభుత్వం చేపట్టిన బడిబాటపై చిట్టిపొట్టి అడుగులు అనే సాంగ్ ను రాసి దానికి స్వయంగా ఆయనే ట్యూన్స్ కూడా అందించారు. ఈ పాటను జిల్లా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. చిత్రమైన మాటలు, తల్లి చెంత చింతలేని చిన్నారి నవ్వులు, చిట్టి పొట్టి అడుగులు, చిత్రమైన మాటలు, తల్లి చెంత చింతలేని చిన్నారి నవ్వులు, అందమైన లోకము అందరికీ సొంతము, నవభారత నిర్మాణం చదువుతోనే సాధ్యము, అందమైన లోకము అందరికీ
చిన్నశంకరంపేట జెడ్పీ హై స్కూల్ ను సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ పాఠాలు బోధించడంతో పాటు వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పారు. జిల్లాలో జరిగిన కుల బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలపై ఆయా గ్రామాలకు సంబంధిత అధికారులను పంపించి వివరాలు ఆరా తీశారు. ఈ మధ్య జిల్లాలో మూఢనమ్మకాలతో మానవత్వాన్ని మర్చిపోయి మనుషులే చంపుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దేశంలోనే ఉత్తమ కలెక్టర్ గా ప్రధానమంత్రి అవార్డును అందుకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు తన 2 కుమార్తెలను అంగన్వాడీలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా విద్యా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో పలు పాఠశాలలను, పిహెచ్సి సెంటర్లను తరచూ విజిట్ చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న చోట విద్యార్థులు లేరు. అలాగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో కలెక్టర్ ఫీల్డ్ విజిట్ చేసి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ వైద్య రంగంపైన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రి ఉపయోగపడాలని జిల్లాలోని పిహెచ్సిలను తరచూ సందర్శిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, వాటిలోని సమస్యలు, సిబ్బంది కొరత వంటి పలు అంశాలపై సంబంధిత అధికారులతో తరచూ సమీక్షలు చేపడుతున్నారు. కొందరు అధికారులు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మరికొందరు పనిచేస్తూ చేయిస్తూనే కింది స్థాయి సిబ్బంది శ్రేయస్సు కోసం కృషి చేసి వారిపై చెరగని ముద్ర వేస్తారు. ఆ కోవలోకి వస్తారు ఈ కలెక్టర్లు. పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా సిబ్బందిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తారు. మొత్తానికి కొన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరు, వినూత్న కార్యక్రమాలు అందరిలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నాయి. తమ జిల్లాలో ఎన్ని శాఖలు, విభాగాలు ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎంత తీరిక లేకుండా ఉన్నా కొందరు కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నారు. విద్యార్థుల గైహాజరును తగ్గిస్తున్నారు. ఉపాధ్యాయుల హాజరును పెంచుతున్నారు. పిల్లలకు పోషకాహారం లభించేలా చూస్తున్నారు. నాణ్యమైన చదువులు అందేలా కృషి చేస్తున్నారు. మాలాగే మీరు ఉన్నత స్థానాలకు చేరాలంటూ ప్రోత్సహిస్తున్నారు. విద్యారంగంలో తమదైన ముద్ర ఉండేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.